వెల్కమ్ టు ఐ డ్రీమ్. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. సైబర్ క్రైమ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది, దేనికి అరికట్టాలంటే ఏం చేయాలి? ఎవరైనా దీంట్లో విక్టిమ్ కావచ్చు. నేను కూడా ఒక ఫోన్ నంబరు ఎవరి దగ్గరైనా ఉంది, ఆ ఫోన్ నంబర్లో బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే వాడి యొక్క విక్టిమే. ఎక్కువ ట్రెండింగ్ ఏముందండి, ఎక్కువ శాతం దీనికే అట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కోవిడ్లో రకరకాల ఆన్లైన్ యాక్టివిటీస్ పెరిగాయి. దానివల్ల మన డేటా చాలా మటుకు మనము విచ్చలవిడిగా ఆన్లైన్లో పెట్టేసాం. మనకు ఎవరో ఒకరు కాల్ చేస్తారు, మీకు పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేశామని చెప్పి ఒక పార్సల్ ఆఫీస్ నుంచి మనకు ఒక కాల్ వస్తుంది. ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్. లింక్ అని ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని వెళ్తే సేఫా, లేదు వాడు పంపింది లింక్ క్లిక్ చేస్తే సేఫా? వాడు పంపించిన లింక్ క్లిక్ చేస్తే ఒరిజినల్ ప్లే స్టేషన్స్లో కూడా అనవసరమైన వాటిని డౌన్లోడ్ చేయాలి. ప్రస్తుతం సైబర్ క్రైమ్లు ఎలా జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడంలో నెంబర్ 1 ఉన్న సైబర్ క్రైమ్ పితామహుడు, అదేవిధంగా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ యు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసు. అంతేకాకుండా ఎన్ని రకాలుగా సైబర్ క్రైమ్ ఉంటాయి, వాటి నుంచి ఎలా మనం బయటపడాలి, కొత్త కొత్త యాప్స్ రావడం వల్ల జరిగే అన్యాయం ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని రామ్మోహన్ రావు గారు అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, దాదాపు సైబర్ క్రైమ్ అనేది శ్రీకారం చుట్టిన దగ్గర అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ లాటరీస్ ఫ్రాడ్ కానీ దగ్గర నుండి మీరు సైబర్ క్రైమ్ మనం చూస్తూనే ఉన్నారు. దాదాపు మనకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, 97 నుంచి. అప్పుడు చిన్న చిన్న లాటరీ ఫ్రాడ్ జరిగేది, ఇప్పుడు దాని వికృత రూపం చాలా తీవ్ర స్థాయికి వచ్చింది. సైబర్ క్రైమ్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది, లాటరీ ఫ్రాడ్, ఫెడెక్స్, ఇంకా రకరకాలు వస్తున్నాయండి. అది సమస్య ఆగిపోవట్లేదు కానీ సమస్య రూపం చేంజ్ అవుతుంది, పెరుగుతున్నాయి. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ ఒకే పోలీస్ స్టేషన్ ఉండేది, అడప దడప ఒక ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క మండలానికి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయిపోయి పరిస్థితి వచ్చింది. క్రైమ్ రేటు మిగతా బాడీ అఫెన్స్ కన్నా సైబర్ క్రైమ్ ఎఫ్ఐఆర్లు ఎక్కువ ఇష్యూ అవుతున్నాయి. ఎన్ని రకాలుగా వస్తుంది, దేనికి అరికట్టాలంటే ఏం చేయాలి ఒకటి. తర్వాత కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లో కొన్ని యాప్స్ కూడా పెట్టుకొని ప్రమోట్ చేయడం, అంటే లోన్ యాప్ కానీ లేదా డేటింగ్ యాప్, ఇటువంటి గేమింగ్ యాప్ పెట్టడం. దానివల్ల యూట్యూబర్స్ ఉన్న ఫాలోవర్స్ కూడా అందులో ఉచ్చులో పడిపోతున్నారు. ఈ రెండింటికి సమస్య పరిష్కారం ఎలా చేయాలి, ఒకసారి మీకున్న అనుభవంతో చెప్పండి. మురళి గారు, చాలా సంతోషం మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో సైబర్ క్రైమ్ గురించి మాట్లాడడానికి అవకాశం దొరికింది. సైబర్ క్రైమ్ మీరు చెప్పిన ఈ ఇంట్రడక్షన్లోనే వికృత రూపం దాల్చింది అన్నది నిజమే, అనేక పుంతలు తొక్కుతోంది అన్నది మాట నిజమే. ఏదేమైనా ఎవరు ఎంత తెలివిగా విక్టిమ్ను మోసం చేయాలనుకున్నా, ఇక్కడ భారతదేశంలో మాత్రము వాళ్ళ యొక్క తెలివి కంటే కూడా విక్టిమ్స్ యొక్క గ్రీడ్, దురాశను, విక్టిమ్స్ యొక్క తెలివి, ఆ సబ్జెక్ట్లో తెలివి లేకపోవడము, లేదా విక్టిమ్స్ అన్నీ పాజిటివ్గా నమ్మి దేన్ని క్లిక్ చేయమంటే దాన్ని క్లిక్ చేయటము, లేదా విక్టిమ్స్ ఆన్లైన్లో ఉన్నదంతా చాలా సత్యవంత, హరిశ్చంద్రులు మాత్రమే ఆన్లైన్లో ఉంటారని వీళ్ళు విక్టిమ్స్ బిలీవ్ చేయటం వల్లనో ఇంకా కూడా విక్టిమైజ్ అవుతూనే ఉన్నారు. సిబిఐ ఆఫీసర్స్ అవుతున్నారు, పోలీస్ ఆఫీసర్స్ అవుతున్నారు, జడ్జెస్ అవుతున్నారు, బ్యాంక్ అఫీషియల్స్ అవుతున్నారు, పొలిటీషియన్స్ అవుతున్నారు. ఇంకా నార్మల్ విక్టిమ్స్, విలేజ్ల్లో ఉన్న విక్టిమ్స్ వీళ్ళు అవ్వటం అన్నది అత్యంత సహజంగా జరిగిపోతుంది. సార్, మనం చూస్తున్న దీంట్లో విక్టిమ్ ఏమో ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు, ఎక్యూజ్డ్ పార్టీ ఏమో బిలో ఇంటర్మీడియట్ కనిపిస్తున్నారు. అంటే వీళ్ళ అమాయకత్వం అనుకోవాలా, మీరు చెప్తున్నట్లుగా అత్యాశ అనుకోవాలా? అది అత్యాశ, అమాయకత్వం రెండిటితో కూడుకున్న మిళితమైన విషయం ఇది. మీరే చెప్తున్నారు అక్యూజ్డ్ అంత పెద్ద తెలివి వాడు కాదు అని. వాడికి తెలివి లేదు, కానీ వాడికి ఫోకస్ ఉంది.
ఏ క్రైమ్ చేయాలనో ఆ క్రైమ్కి సంబంధించినంత జ్ఞానం మాత్రం సంపాదించుకుంటున్నాడు. మిగిలిన చోట లేదు. మిగిలిన విక్టిమ్స్కు ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా ఉంది వాళ్ళకు. ఒబామా ఎట్లా పనిచేయాలి, ట్రంప్ ఎట్లా పనిచేయాలి, మోడీ ఎట్లా పనిచేయాలి కూడా మాట్లాడతారు వీళ్ళు. కానీ ఈ సబ్జెక్ట్లో వాళ్ళకి ఏదైతే అవగాహన అవసరమో, ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు టెక్నాలజీ వాడుకుంటున్నారో దాన్ని మాత్రం ఒక బానిసలాగా వాడుకుంటున్నారు, ఒక మాస్టర్ లాగా దాన్ని ఛేదించటంలా. ఇది మెయిన్గా మనకు జరుగుతున్న విషయం. ప్రజల్లో నా ద్వారా మీరు ఏదో సలహా ఇవ్వమన్నారు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్పేది ఏంటంటే ఎవరైనా దీంట్లో విక్టిమ్ కావచ్చు. నేను 25 ఏళ్ల నుంచి ఉన్నానని చెప్పి నా వాడు క్రిమినల్ నన్నేమి స్పేర్ చేయడు. ఏ క్షణంలో అయినా ఎగ్జామ్షన్ ఏమి ఉండదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. అంత ఎవడైనా ఒకటే. వాడికి ఒక ఫోన్ నంబరు ఎవరి దగ్గరైనా ఉంది, ఆ ఫోన్ నంబర్లో బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే వాడి యొక్క విక్టిమే. వాడికి నిజానికి కులగోత్రాలకు, దేనికి, రిలీజియన్ ఏమి సంబంధం లేదు. భారతదేశం అవునా కదా కూడా వాడికి సంబంధం లేదు. సో అంత ఇంపార్షియల్గా ఉన్న క్రిమినల్ను అరెస్ట్ చేస్తారని ఒక సినిమాలో చెప్పినట్టు, క్రిమినల్స్ అంత ఆర్ట్లో ఉంటే అరెస్ట్ చేస్తారా అన్నట్టు తయారైంది ప్రస్తుత వ్యవహారం. వాళ్ళని మెచ్చుకోవాలన్నా, మన విక్టిమ్స్ను బాధపడుతూ వాళ్ళు చాలా కష్టాల్లో ఉండి మన దగ్గరికి వస్తుంటే వాళ్ళ బాధను మన బాధగా ఫీల్ అవ్వాలన్నా ఒక్కొక్కసారి మాకు విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఓకే సార్, 97 స్టార్ట్ అయినప్పుడు లాటరీ ఫ్రాడ్ స్టార్ట్ అయింది. అప్పుడున్న ఎంఓ ఇప్పుడు వచ్చేసరికి ఎంఓ ఎన్ని దశలు మారిందని ప్రస్తుతం ఎక్కువ ట్రెండింగ్ ఉన్న ఎంఓ లాటరీ ఫ్రాడ్స్ అనేది ఇంతకుముందు అడ్వాన్స్ ఫీ ఫ్రాడ్ అనేవాళ్ళము. ప్రతిదానికి ఏదో మేము ఫారిన్ నుంచి వచ్చాము, పార్సల్ తెచ్చాము, ఫారిన్ నుంచి వచ్చాము, నల్ల కరెన్సీ తెచ్చాము, ఫారిన్ నుంచి వచ్చాము, మీకు లాటరీ తెచ్చాము, ఇలాగే ఒకటే ప్యాటర్న్లో ఉండేది. అప్పుడు వాటిని మనం నైజీరియన్ ఫ్రాడ్స్ అని పిలిచేవాళ్ళం. దాదాపు 2012, 2013 వరకు కూడా నైజీరియన్ ఫ్రాడ్సే ర్యాంపాంట్గా ఉండేవి. చాలామంది ప్రజలు దాంట్లోనే మోసపోయేవాళ్ళు. తర్వాత స్టేజ్లో ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్లో వ్యాలెట్స్, తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో కోవిడ్ వచ్చే వరకు ఇంకా ఏదైనా ఆన్లైన్లోనే, చదువు ఆన్లైన్లోనే, లవ్ ఆన్లైన్లోనే, ప్రాపంచికమైన విషయాలు ఏదైనా ఆన్లైన్లోనే ఉండేది. ఎక్సెప్ట్ కోవిడ్కు బయటకు పోవద్దంటే మాత్రం పోయేవాళ్ళం తప్ప ఆన్లైన్లోనే ప్రతిదీ చేయటం అలవాటు చేసుకున్నాం. అందుకని కోవిడ్ తర్వాత మన క్రెడెన్షియల్స్ను వాడుకుంటూ, మన క్రెడెన్షియల్స్ను ఫస్ట్ దొంగతనం చేసేవాళ్ళు ఒక గ్రూప్ అవుతే, ఆ గ్రూప్ క్రెడెన్షియల్స్ను ఆన్లైన్లో పెట్టడం ఇంకొక గ్రూప్ అవుతే, ఆన్లైన్లో ఎవడో కొనుక్కోవడం ఇంకొక గ్రూప్ అవుతే, కొనుక్కున్నవాడు ఎవడో దాన్ని ఒక నేరంలాగా దాన్ని కమిట్ చేసేయడం అవుతాయి. ఇలాగా ఒక పెద్ద చైన్ ఏర్పడింది. అందుకనే మన కొత్త లాలో జస్ట్ సైబర్ నేరాలు అనేదే కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్స్కు 111 అనే ఒక సెక్షన్ తీసుకుని వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ను ఏ విధంగా శిక్షించాలనేది శిక్షలు కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఈ సైబర్ క్రైమ్స్కు సంబంధించినవే దాంట్లో ఎక్కువ డెఫినేషన్స్ ఉన్నాయి. సార్, మీరు చెప్తున్నట్లుగా అప్పటి నుంచి ఆన్లైన్ ఫ్రాడ్స్, నైజీరియన్ ఫ్రాడ్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఫెడెక్స్ అని, లేదా ఇంకా రకరకాల మోసాలు పెరుగుతున్నాయి. ఎక్కువ ట్రెండింగ్ ఏముందండి? ఎక్కువ శాతం దీనికే అట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే కోవిడ్ దగ్గర ఆగానో, కోవిడ్లో రకరకాల ఆన్లైన్ యాక్టివిటీస్ పెరిగాయి, దాంతో క్రైమ్ జరుగుతుందని చెప్పాను కదా. దానివల్ల మన డేటా చాలా మటుకు మనము విచ్చలవిడిగా ఆన్లైన్లో పెట్టేశాం. దానివల్ల ఏమవుతుందంటే, నేను ఏదో ఒక ఐటము ఏదో ఒక బిజినెస్ సైట్ నుంచి తెప్పించుకొని ఉంటాను ఇంట్లో. నా ఇంటి అడ్రస్ దానిలో ఉంటుంది, నా బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ దానిలో ఉంటాయి. ఎవరో ఒకరు దాన్ని అప్లోడ్ చేస్తున్నారు ఆన్లైన్లో. డేటా ఎక్కడో పిల్ఫరేజ్ జరుగుతూ ఉంది, ఆ ఏరియా నుంచి ఆన్లైన్లోకి వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది, ఇందాక మీరు చెప్పిన పార్సల్ రిలేటెడ్ ఫ్రాడ్స్, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఆ పార్సల్ బ్లూ డాట్ అనో, ఫెడెక్స్ అనో, ఇలాంటివి. మనము ప్రతి ఒక్కళ్ళము కూడా ఏదో ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఉంటాం కాబట్టి మనకు ఎవరో ఒకరు కాల్ చేస్తారు, మీకు పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ కాంట్రాబ్యాండ్ ఉంది దానిలో. అంటే కాంట్రాబ్యాండ్ అంటే దానిలో డ్రగ్స్ ఉన్నాయి, లేదా క్రెడిట్ కార్డ్స్, ఫేక్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి, లేదా కొన్ని పాస్పోర్ట్స్, రకరకాల కంట్రీల పాస్పోర్ట్స్ మీ పేరు మీదనే ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వలన మేము దాన్ని సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేశామని చెప్పి ఒక పార్సల్ ఆఫీస్ నుంచి మనకు ఒక కాల్ వస్తుంది. ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్. మనం ఏమనుకుంటాం, అరే ఆల్రెడీ నేను ఒక ఆర్డర్ ఇచ్చి ఉన్నాను, ఏదో ఒక చిన్న ఐటెం ఆర్డర్ ఇచ్చి ఉంటాను, పెన్నో పెన్సిలో,
రబ్బరో ఏదో ఇచ్చి ఉంటాను, ఏది కొనడం మనకు లేజినెస్ ఎక్కువైపోయి బయటికి పోయి కొనడం మానేసి ఆన్లైన్లో పార్సల్కి వచ్చేస్తుంటాయి. మన మొబైల్ ఫోన్కు కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లు రోజు వేలల్లో వస్తుంటాయి పార్సల్స్. ఆన్లైన్లో చూడటం, దాని కలర్ నచ్చటం, మొబైల్ ఫోన్ కాదు కదా, ఒక 50 రూపాయలు ఆన్లైన్లో పెట్టేయటం. ఇట్లాగా మన డేటా అంతా వచ్చినందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు మనకు పార్సల్ చెప్తున్నాడు, నీ పార్సల్ వచ్చింది, దీంట్లో ఇవి ఉన్నాయి అంటూనే వాడు వెంటనే ఊరుకోడు. వాడు మేము మీకు మీ పైన ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాము, కస్టమ్స్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము, మీరు దానికి తగ్గట్టుగా ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీ పేరు మీదనే ఉంది అంటాడు. వీడికి ఇంకా అర్థం కాదు, ప్యానిక్లో ఉంటాడు. నేరం నేను చేశానని అంటున్నాడని చెప్పి సిబిఐ ఆఫీసర్ ఒకతను 2.5 లక్షలు కట్టాడు కూడా ఇటువంటి కేసులో. అంటే నేను నేరం చేశానని వీడు అంటున్నాడు, నేనైతే కాదు కదా, ఏదో తప్పించుకుందాంలే అని చెప్పి ఒక చిన్న సైజు. ఇక్కడ కూడా దురాశే, కేసును ఫేస్ చేద్దాము, నేను తప్పు చేయలేదు కదా అని ఒక ధైర్యం ఉండదు. కేసు ఉంది అని చెప్పిన వెంటనే దాన్ని హషప్ చేయడానికి వీళ్ళు డబ్బులు ఇస్తుంటారు. ఎలా ఇస్తుంటారు? వాడు వెంటనే ఒక 5 నిమిషాల్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తాడు, ఇదే నెంబర్, మాకు కంప్లైంట్ వచ్చిందండి ఆ పార్సల్ సర్వీస్ నుంచి. వీడికి ఇంకా ఎక్కువ అనుమానం వస్తున్నారు, నిజమేనేమో. వాడు చెప్తాడు, మేము మీకు హెల్ప్ చేస్తాము, ఇంత డబ్బులు పంపించండి, ఇక లాయర్ను అపాయింట్ చేసుకోవాలా, లేదంటే మీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది. భయపడిపోయి ఒక 30,000, 50,000, లక్ష వాడు ఏం చెప్తే మనుషుల భయాన్ని బట్టి వాడి ఫీజు ఉంటుంది. మనం రెచ్చిపోయే కొద్దీ వాడు 2 లక్షలు 10 లక్షలు కూడా చేసేస్తుంటాడు. భయపించేసి వెంటనే ఒక గంట తర్వాత కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాడు కాల్ చేస్తాడు, మేము కస్టమ్స్ కాల్ చేస్తున్నాము, మీరు ఏదో కంట్రాబ్యాండ్ వచ్చిందంట, ఇవన్నీ మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు ఇది, మీ మీద మేము ఈడీలో కేసు, ఇప్పుడు అందులో ఈడీ అంటూనే ప్రతి ఒక్కడు భయపడిపోతున్నారు కదా, ఈడీలో కేసు పెట్టాము, మీకు కొంత మనీ మీరు కట్టాల్సి ఉంటుందంటే అక్కడ 5 లక్షలు 10 లక్షలు. నాకు తెలిసిన కేసెస్లో 45 లక్షలు 50 లక్షలు ఇట్లా కట్టిన వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు 3 లక్షలు కట్టి అనుమానంతో మళ్ళీ ఆపుకొని మళ్ళీ ఎలా మాలాంటి వాళ్ళను రోజు ఫోన్లో డిస్కస్ చేసుకొని మళ్ళీ ఆపుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అతనైతే నాకు ఫోన్ చేశాడు, నా ఫోన్ నంబర్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఫోన్ చేశాడు, సార్ 2 లక్షలు కట్టాను పొద్దునంటే, లేదు బాబు అది తప్పు, అది లేదంటే మళ్ళీ ఆ రోజు ఏమన్నాడంటే నేను డబ్బులు పే చేయను అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఒక 10-10:30 గంటల రాత్రిపూట నెక్స్ట్ డే ఫోన్ చేశాడు, సార్ నాకు అరెస్ట్ వారెంట్ వాళ్ళు వాట్సాప్లో పంపించారు సార్, భయమైంది సార్, ఇంకొక 4 లక్షలు కట్టాను సార్. అరే ఏది ఆన్లైన్లో వచ్చినా నిజమని ఎలా అనుకుంటారయ్యా? నేను ఒక ఎస్పీ అని అన్నావు, నువ్వే నా ఫోన్ నంబర్ తీసుకొని, నేను కాల్ చేయలేదు, నువ్వే నా ఫోన్ నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి నేను చెప్పింది వినకుండా దొంగ చెప్పింది నువ్వు వింటున్నావు అంటే నువ్వు ఏ విధంగా నిన్ను మెచ్చుకోవాలా? తిట్టాల్సి వస్తుంది నేను అంటే, లేదు సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అని. ఆన్లైన్లో ఇది ఒక సులభతరమైన మార్గం ఉంది. 1930లో కంప్లైంట్ ఇస్తే 1930లో కంప్లైంట్ ఇస్తే ఎంత త్వరగా మనం కంప్లైంట్ ఇస్తే, మన డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత ఎంత త్వరగా కంప్లైంట్ ఇస్తే ఆ మనీని వాళ్ళు అక్కడ ఫ్రీజ్ చేస్తారు. సో సలహా ఏమిటంటే, ఇటువంటి మీరు కంప్లైంట్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు డబ్బులు కట్టిన వెంటనే కనుక మీరు 1930 కంప్లైంట్ ఇవ్వటము, మీ బ్యాంక్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము చేస్తే, బ్యాంక్ వాళ్ళకు కూడా ఎలా ఇస్తారు ఇన్ఫర్మేషను? కాలింగ్ నంబర్ ఆన్లైన్లో సెర్చ్ చేయొద్దండి, మీ ఏటీఎం కార్డు వెనకాల నంబర్ ఉంటుంది, బ్యాంక్కి సంబంధించిన కాలింగ్ నంబర్ ఉంటుంది, దాని ఫోన్కి కాల్ చేసి చెప్పండి. చెప్తే మీది కార్డును బ్లాక్ చేసుకుంటారు, మీ మనీ ఏదైతే అకౌంట్కి వెళ్ళిందో ఆ అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేస్తారు. ఆ అకౌంట్ నుంచి ఇంకొక వ్యాలెట్కి వెళ్ళి ఉండొచ్చు బై ద టైం, అది కూడా తెలుసుకుని అక్కడ ఫ్రీజ్ చేస్తారు. కాబట్టి విక్టిమ్ యొక్క డబ్బు అక్యూజ్డ్కు చేరే లోపల మధ్యలో అది రకరకాల ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముందే కానీ మీరు చెప్పగలిగితే, పోలీసులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు I4C అంటే 4 Cలు, 4 Cలు, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఉంది, అది అన్ని స్టేట్స్లో ఉంది. వాళ్ళు చేస్తున్న పని అంతే, వాళ్ళు మ్యానింగ్ కూడా చాలా మందిని పెట్టారు అక్కడ, 30 మంది 40 మంది ఉంటారు అవైలబుల్. వాళ్ళు వెంటనే దాన్ని ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేశారంటే మీకు ఆ రోజుకు ఆ రోజు మనీ రిటర్న్ రాకపోయినా కొద్ది రోజుల్లో త్రూ కోర్టు మీ మనీని ఇప్పించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇటువంటి కేసులు వస్తే నమ్మద్దు. ఎవ్వరు ఎటువంటి పార్సల్ వచ్చినా, ఒకవేళ మీ పేరు మీద పార్సల్ మీరు పంపించినట్టు చెప్పినా, మీకే వచ్చినట్టు చెప్పినా అది అబద్ధము, స్ట్రైట్ అవే నమ్మకండి. సార్ మీరు చెప్తున్నారు కాల్ సెంటర్ మీ డెబిట్ కార్డు వెనక నెంబర్కి చేయండి,
కానీ కాల్ సెంటర్ సెర్చ్ చేసి చేయొద్దు అంటారు. ఎందుకు? ఈ మధ్య కాలంలో మనకు చాలా ట్రెండింగ్ లో ఉన్న క్రైమ్స్ లో ఈ పార్సల్ క్రైమ్స్ తర్వాత మనకి ఏ విధమైన కంప్లైంట్ ఉన్నా ఫస్ట్ చేసే పని ఏమిటంటే మనము ఈ సెర్చ్ ఇంజన్ గూగుల్ కానీ బింగ్ కానీ ఇంకా ఏదో ఒక సెర్చ్ ఇంజన్లో మనము నా బ్యాంకుకి సంబంధించిన కాల్ సెంటర్ గురించి అడుగుతాం, చెక్ చేస్తాం. పేజ్ నిండా వస్తాయి ఫోన్ నంబర్స్, అవన్నీ ఫోన్ నంబర్స్ అని. ఎక్కువ భాగం అక్కడ డూప్లికేట్ ఫేక్ కాల్ సెంటర్ నంబర్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో సెర్చ్ చేయడం వల్ల మీరు అక్కడికి కాల్ చేసి ఎవరికి కాల్ చేస్తున్నారు, ఇంకొక దొంగకు కాల్ చేసి మీకు సంబంధించిన డేటా అంతా మీరు వాలంటరీగా ఇస్తున్నారు. మీరేమనుకుంటారంటే నా బ్యాంకుకు సంబంధించిన ఆఫీసర్కి ఇస్తున్నా అనుకుంటారే తప్ప అక్కడ ఉన్నది ఒక క్రిమినల్ అని మీకు తెలియదు. అది ఫేక్ నెంబర్ అని ఎప్పుడు తెలుస్తుందంటే వాడు మన డేటాను ఆ రోజు మిస్యూజ్ చేయడు, ఏ రోజు మిస్ చేస్తాడో తెలియదు. మీరు అందుకనే ఏ రోజు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మీ బ్యాంక్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏ రోజు ఇచ్చారో మీకు తెలియదు. ఒక నెల రోజుల తర్వాత సడన్గా మీకు ఒక ఓటీపీ వస్తుంది, వాడెవడో కాల్ చేస్తాడు, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఓటీపీ పంపించాం చెప్పండి అని. మనం ఏమనుకుంటామంటే సరే బ్యాంక్ నుంచి వచ్చిందేమో, మనం ఏం యాక్టివిటీ చేయనప్పుడు ఓటీపీ వస్తే మనం ఏమనుకుంటాం, ఆ ఓటీపీ చెప్పేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మీరు డేటా ఒక నెల రోజుల కిందట ఇచ్చారు, తర్వాత వాడెవడో దాన్ని వాడుకొని మన ఫోన్ నంబరు మన బ్యాంక్ అకౌంట్ను వాడుకొని క్రెడెన్షియల్స్ వాడుకొని ఓటీపీ మనకు వస్తే మన దగ్గర తీసుకొని 50,000 లక్ష రూపాయలు మన దగ్గర నుంచి కొట్టేస్తున్నాడు. సో ఇందువలన మీరు ఫేక్ కాల్ సెంటర్ నంబర్స్ మాత్రమే ఉంటున్న ఆన్లైన్ సెర్చ్ ఇంజన్స్లో మీరు సెర్చ్ చేయొద్దు. మీకు ఒకవేళ ఫోన్ నంబరే కావాల్సి వస్తే మీ ఏటీఎం కార్డుకు వెనకాల ఉన్న నంబర్ చూడండి, ఎక్కడ ఏ ఆన్లైన్ దాంట్లో చూడకండి. లేదా మీకు బ్యాంక్ పాస్బుక్స్ ఇచ్చి ఉంటారు, ఆ బ్యాంక్ పాస్బుక్స్లో కనెక్ట్ సోన్స్ అని చెప్పి ఉంటాయి, వాటిని కాల్ చేయండి. అలా కాకుండా మీరు ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లో చూసుకున్నా ఇంకో కొన్ని మెసేజ్లు వస్తాయి, మీ కాంటాక్ట్ పర్సన్ సోన్సో మేము ఇస్తున్నామని చెప్పి ఒక బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ ఎప్పుడో వస్తుంది. ఓ నిజమేమనుకొని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. చేసుకోకండి, ఎవరో తెలియదు మనకు. మీరు ఎప్పుడు ఏ నంబర్ సేవ్ చేసుకుంటారంటే మీరు ఏటీఎం కార్డు నుంచి వెనకాల ఉన్న నంబర్ను మీకు విక్టిమ్ కాకపోయినా సరే ముందుగానే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్లో దాన్ని మీరు మీ ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకోండి. మీరు ఎందుకంటే ఏటీఎం కార్డ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, నంబరే ఉండదు. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మీ దగ్గరికి వచ్చిన వెంటనే దాని మీద ఉన్న నంబర్ను మీ ఫోన్లో ఫీడ్ చేసేసుకోండి. అవి మారవు, అవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఈరోజే లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక ఫ్యూచర్లో బ్యాంకుకు రిలేటెడ్కి సంబంధించిన అఫీషియల్ కాల్స్ ఏదైనా ఉంటే ప్రిఫిక్స్ 160 అంటే 160 తోటి స్టార్ట్ అయిన నంబర్లే మీకు ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. అది కొత్త మోడల్ చేయబోతున్నారు. రెండవది ఏంటంటే మనకు మెసేజ్ వచ్చినప్పుడు, మనకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వచ్చినప్పుడు మనం ట్రూ కాలర్ ఆన్ చేసుకున్నామంటే ఆ ట్రూ కాలర్లో ఎవడో పేరు రావటమో, ఫేక్ పేరు ఉంటే ఫేక్ పేరు, ఒరిజినల్ పేరు ఉంటే రావడం జరుగుతుంది. కానీ ఇంకా మీదట మీకు కొత్తగా ట్రాయ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఇంకా ఫ్యూచర్లో రాబోతోంది. అది కూడా మనకు కాలర్ ఎవరో ఏ పేరు మీద రిజిస్టర్ అయి ఉందో కాలర్ అది వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ తరఫు నుంచి రకరకాలైన స్టెప్స్ తీసుకున్నారు, ఆ స్టెప్స్లో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకే సార్, మీరు బాధితులు ఎవరైనా సరే గోల్డెన్ అవర్ 1 అవర్లోనే చేయమంటున్నారు, వెంటనే 1930 చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ గోల్డెన్ అవర్ దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గోల్డెన్ అవర్ అని నేనేం అనటం లేదు, అది ఎవరో మధ్యలో మాట్లాడుతున్నది. గోల్డెన్ మినిట్ కూడా కావచ్చు. నేను ఇక్కడ వేసిన వెంటనే అక్కడ తీసేయచ్చు. ఓకే, మనము వేసిన మనీ, వేసిన విధానము, వేసిన అతనికి ఆ అకౌంట్ యొక్క యాక్సెస్ని బట్టి ఉంటుంది. 1 నిమిషంలోనే మనీని ఇంకొక వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన కేసులు వందల్లో వేలల్లో ఉన్నాయి. అలాగని 10 రోజులు కూడా ముట్టుకోని కేసులు కూడా ఉన్నాయి. 10 రోజులు కూడా క్యాష్ విత్డ్రా చేయలేదు. వాడికి ఆ రోజు 100 మంది విక్టిమ్స్ ఉండింటారు. ఆ 100 మందిలో మొదటి 10 మందితో డబ్బులు తీసుకొని తాగి పడుకొని ఉంటాడు, మిగిలిన ఇంకా నెక్స్ట్ డేకి మిగిలిన ఉంటాయి. అంటే నేను ఇది నవ్వుతూ చెప్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ ఈ సీరియస్నెస్ 25 ఏళ్ల నుంచి చూసి 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 పిచ్చెక్కిపోతుంది. అందువల్ల మేము ఇప్పుడు మా టెన్షన్స్ ఇలాగ లైటర్ వేలో తీసుకుంటున్నాం. దయచేసి గోల్డెన్ అవర్, గోల్డెన్ మినిట్ ఏం లేదు. మీకు అర్థమైన నెక్స్ట్ సెకండ్లో కాల్ చేయండి.
మీ మనీ మీకు రిటర్న్ రావడానికి సంపూర్ణమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, మీరు ఫెడెక్స్ వర్క్ చెప్పారు, ఇంకా ఎక్కువగా ఏం జరుగుతున్నాయండి ఫెడెక్స్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటూ? పెద్ద పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు. ఇంతకుముందు ఏదో 1,00,000, 2,00,000, 3,00,000 పోయేవి. ఇప్పట్లో ఎలా ఉందంటే ఈ ఫేస్బుక్ ఇలాంటి మన సోషల్ మీడియాలోకి వెళ్తున్నప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు విపరీతమైన లాభాలు వస్తాయి అని చెప్పి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. దాంట్లో అంబానీ కొడుకుంటాడు, దాంట్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఉంటాడు, అట్లా నిలేకని ఉంటాడు, అదాని, అదే అందరివి ఫోటోలు పెట్టేసి ఎవడి ఫోటోలో వాడు పెట్టేసి ఇన్వెస్ట్ అంటుంటారు. వాళ్ళు నిజమే అనుకోని జనాలు దాన్ని క్లిక్ చేస్తే వాళ్లకు కాల్ వస్తుంది. ఏమని వస్తుందంటే మీకు 26,000 కడితే మ్యూచువల్ ఫండ్స్ లాంటిది 26,000 కట్టి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి అని ఒక వెబ్ పేజ్ పంపిస్తాడు. ఆ పేజ్ కూడా ఫేకే. దాంట్లో ఒక డిమాట్ అకౌంట్ మనతోని క్రియేట్ చేపిస్తాడు. దాంట్లో 26,000 వేపిస్తాడు. అవన్నీ వాడు చెప్పినట్టు చేస్తుంటే అదన్నీ ఎక్కడెక్కడికో పోతుంటుంది మనీ. సాయంత్రానికి 26,000 3,00,000 అయిపోతుంది. అట్లాంటి షేర్ మార్కెట్లు వరల్డ్లో లేవు. క్రిప్టో కరెన్సీలో కూడా పొద్దున 26,000కు రాత్రి 3,00,000 ఉండదు, కానీ మనం నమ్మేస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే ఎక్కువ భాగము డాక్టర్స్, బిజీగా లైఫ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇట్లాంటి వాళ్ళు డబ్బులు ఉంటాయి, క్యాషే, అదేమి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరే కాబట్టి వాళ్ళేమి తప్పు చేయటం లేదు, బ్లాక్ మనీని వైట్ చేసుకోవటం లేదు. ధైర్యంగా వాడెవడో చెప్తున్నాడు కదా 3,00,000గా, సాయంత్రానికి 3,00,000 వస్తే నెక్స్ట్ డే ఏమవుతుంది, సార్ మీరు ఇంకొక 3,00,000 ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఇంకొక 3,00,000 ఏంటి సార్ అంటాడు వాడు. వీడు 3,00,000కి 3,00,000, 26కి 3 వచ్చినప్పుడు 3,00,000 కోట్లలో సంపాదించుకోవచ్చు అని చెప్పి మళ్ళీ వేస్తారు. వేసినాక ఒక 30-40 లక్షలు అయ్యేంత వరకు ఉండి తర్వాత నా డబ్బులు నాకు ఇవ్వమంటాడు. ఇవ్వమంటూనే వాడు మనల్ని రకరకాల మభ్యపెట్టి ఆ డిమాట్ అకౌంట్లో రకరకాల చోట్ల మేము చేసేసాము, జీరో అయిపోయిందని చెప్పి మొత్తం అకౌంట్ అంతా జీరో చేస్తాడు. అట్లా చేసిన కేసుల్లో ఈ మధ్య కాలంలో చాలామంది డాక్టర్లు 1.75 crores వైజాగ్ నుంచి, పూనా నుంచి 3 కోట్లు, బెంగళూరు నుంచి 8 కోట్లు ఇలా కట్టిన వాళ్ళు ఉన్నారు. చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మనీ, స్పేర్ చేయగలిగిన మనీ ఉండటం వలన వాళ్ళకు వీళ్ళకి ఇచ్చి 2 రూపాయలు వడ్డాను, 1 రూపాయి వడ్డాను ఎవడు ఇవ్వక మోసపోవడం వలన, ఇది ఆన్లైన్లో ఇస్తే చాలా అద్భుతం ఉంది, అందులో అదాని చెప్పాడు, అంబానీ చెప్పాడు అనుకొని వాళ్ళ మాట వినటం వలన ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో షేర్ మార్కెట్స్ పైన జరుగుతున్నాయి. దానికి రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాం. కానీ దాన్ని చూసిన వాడు కట్టడు, చూడని వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు కడుతుంటారు. సో విపరీతంగా కడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ మార్కెట్ ఒరిజినల్ సెబీ సెన్సెక్స్ అండ్ దీనికంటే కూడా ఎక్కువ మనీ దీనిలో ట్రేడ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది 3 కోట్లు కట్టాం, 4 కోట్లు కొట్టామని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వట్లా. కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళు ఇంతమంది ఉంటే కంప్లైంట్ ఇయ్యని వాళ్ళని కూడా లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు పోతుంది ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ వల్ల. సార్ ఈ 2 ఎంఓ కాకుండా ఇంకా వేరే ఉన్నాయి దీంట్లోనే. ఈ షేర్ మార్కెట్ ఒక ఎంఓ అవుతే, రెండవది ప్రతి ఒక్కరికి పెట్టి ఫండ్స్ లోన్ అవసరం అవుతుంటాయి. వాడు ఎంత పెద్ద ఉద్యోగం ఉండని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండని, ఇంకేదైనా ఉండని, లేదా రైతుగా ఉండని, ఏదని మెసేజ్లు వస్తుంటాయి మొబైల్ ఫోన్స్లో, మీకు లోన్ కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని. చాలామంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దేనికోసము? హ్యాజిల్ ఫ్రీ లోన్ అని రాస్తారు. మిమ్మల్ని ఏ ప్రశ్నలు వేయకుండా మీకు లోన్ ఇవ్వబడును అని రాస్తారు. ఏమండి మీరేమో అత్త కొడుక, మామ కొడుక, ఎందుకు ప్రశ్నలు వేయకుండా ఇస్తానంటాడు వాడు? మనం ఎందుకు నమ్మాలి? ఈ మాట అంటే మాత్రం అయ్యో మీకేమిటంటే సెన్సిటివిటీ లేదా అని మళ్ళీ ఉల్టా మమ్మల్ని అంటారు. సెన్సిటివిటీ కోసం కాదు. ఏ వాళ్ళకి ఇస్తారండి లోను? మనం బ్యాంకుకు పోయి మన అకౌంట్లో నుంచి మనం డబ్బు తీసుకోవాలంటే 100 ప్రశ్నలు వేస్తారు. అట్లాంటిది ఎవడో ఒకడు ఆన్లైన్లో వచ్చి మిమ్మల్ని డబ్బులు ఇస్తానంటే ఎలా నమ్ముతారు? పేపర్లెస్ లోన్ అంటారు. పైగా దాంట్లో చేస్తున్నది ఏంటంటే లోన్ ఏ సంతకాలు లేకుండా లోన్ ఇస్తానంటున్నాడు. పైగా ఏమంటున్నాడు, ఒక యాప్ ఉంటుంది, వాడే క్లిక్ చేయమంటాడు, ఆ యాప్ని డౌన్లోడ్ చేయమంటాడు. యాప్ని డౌన్లోడ్ చేయమంటే మన ఫోన్లోకి ఆ యాప్ వస్తుంది. దాని ద్వారా వాడు మన కాంటాక్ట్ లిస్ట్ను, మన
మెసేజెస్ లిస్ట్ను, మనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అన్నిటినీ తీసుకుంటాడు. ఈ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రతి యాప్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసేది మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్స్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. 2 ఆండ్రాయిడ్కి అయితే ఒకటి, దీనికైతే అవి 2 కాకుండా ఇతను ఒక లింక్ ఇస్తాడు. అటువంటి లింక్లో మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవద్దు. యాప్ ఉందంటే అది ఫేకే. వాడు మన దగ్గర మనకు 3,000, 5,000, 10,000, 50,000 లోన్ ఇస్తాడు. ఇచ్చినాక మనల్ని రోజుకింత అని కట్టమంటాడు. మనం 50,000 కాదు, ₹1,00,000 కట్టేసి ఉంటాం. రోజు కడుతుంటాం, మనకు తెలియదు. కట్టేసిన తర్వాత ఒకరోజు మనం అరే కట్టేసాం కదా, ఏం కడదామని ఒకరోజు ఆగితే ఫోన్ చేస్తాడు, తీసి బూతులు తిడతాడు. ఆ బూతులతో అంతటితో ఆగవు. మనం ఏం పట్టించుకోకుండా వాడు తిట్టాడులే అని వదిలేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఫోన్లలో ఉన్న ప్రతి ఒక్కడికి వీడు ఇట్లాంటి దొంగతనం చేశాడు, అమ్మ తిడతాడు, వాళ్ళందరికీ టెక్స్ట్ మెసేజ్ పంపిస్తాడు. మీ ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నాడు కదా, వాటిని మార్ఫ్ చేసి వాళ్ళకి నేకెడ్ ఇమేజ్లు పెట్టేసి మీ యొక్క పర్సనల్ లైఫ్ను మిజరబుల్గా క్రియేట్ చేస్తాడు. కొత్తగా పెళ్ళి అయితే భార్య వెళ్ళిపోతుంది, లేదా పెళ్లి కావాల్సిన ఉంటే మామ ఇవ్వడు సంబంధం. ఇట్లాంటివి మాకు 100 కేసులు ఉన్నాయి. ఫ్యామిలీలు సూసైడ్ చేసుకున్న కేసులు ఉన్నాయి. దీంట్లో మన లోన్ ఫ్రాడ్స్లో ఎస్ఐ సూసైడ్ చేసుకున్నారు, మీకు తెలుసు, మన స్టేట్లోనే. ఇట్లాగా ఆన్లైన్లో ఎస్ఐ ఎందుకు స్టూట్ చేసుకున్నాడు? లోన్ తీసుకున్నందుకు మాత్రమే కాదు, వాడి నేకెడ్ ఇమేజెస్ కూడా పెట్టేశారు. మన ఫోటోల్లో కొంతమంది వాడి ఫోన్లలో నేకెడ్ ఇమేజ్లో పెట్టుకుంటుంటారు. అది వాళ్ళ పైత్యం. అది భార్య పెడుతుంటారు, లేదా గర్ల్ ఫ్రెండ్స్ పెడుతుంటారు. అట్లాంటివి పెట్టుకున్నవన్నీ కూడా వీడికి పండగ. ఎవడైతే ఆన్లైన్లో తీసుకున్నాడో వాడు మిమ్మల్ని ఏ విధమైన విచ్చలవిడిగా వాడుకుంటాడు. మీరు కట్టింది 50,000 అయితే లక్షలలో వసూలు చేస్తాడు. ఈ మనీ కూడా పోనీ ఇండియాలో ఎవడో ఒక క్రిమినల్, జామ్తాడా క్రిమినల్, భరత్పూర్ క్రిమినల్ తినేసి వాడు బాగుపడ్డాడంటే అది కాదు. ఈ లోన్ ఫ్రాడ్స్లో ఉండే మనీ అంతా ఆన్లైన్లోకి వెళ్ళి ఆ మనీ అంతా కూడా మ్యూల్ అకౌంట్స్, అంటే చాలామంది తెలియక వాళ్ళ అకౌంట్స్ను ఇచ్చి ఉంటారు. అవన్నీ కూడా చైనా దేశంకు సంబంధించిన హ్యాండ్లర్స్ వాడుతూ ఉంటారు. ఆ మనీ అంతా ఇండియా నుంచి 2,000 కోట్లు, 3,000 కోట్లు, 10,000 కోట్లు ఇండియా నుంచి బయటి దేశాలకు వెళ్ళిపోతుంది. మనకు లాస్ అవ్వడం ఒకటే అవుతే విక్టిమ్కు, మన ఇండియాలోనూ ఇంకొకటి ఎవడో తినకుండా ఎవడో కంట్రీకి మీరు వెళ్తూ ఉంటే మనం ఈ మనీని పంపించేస్తున్నాం. లేదా ఈ మనీని పంపడానికి వేరే మార్గాలు ఏమున్నాయంటే ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ అని కొనుక్కుంటున్నారు. ఆ క్రిప్టో కరెన్సీని వేరే దేశాల్లో దాన్ని అమ్ముకోవచ్చు వాళ్ళు. సో ఈ మనీ అంతా కూడా లాండరింగ్ జరుగుతోంది. మన దేశానికి నష్టం, మన విక్టిమ్కు నష్టం, మన మొత్తం ఎకానమీకి కూడా నష్టమయ్యేలాగుంది. మీరు అనుకోవచ్చు, సార్ నాది 10,000 పోయింది మీకే అని. నీకు 10,000 పోయిండొచ్చు, 10,000 మందికి 10,000 పోతే 100,000 కోట్లు అవుతుంది. కాబట్టి మాకు వస్తున్న కేసులను బట్టి ఈరోజు ఈయన మన మురళీధర్ గారు ఇందాక ఇంటర్వ్యూలో మొదట్లో 1 కేసో 2 కేసులో వచ్చేవి అని, ఇప్పుడు 15 లక్షల రిపోర్ట్లు పైన వస్తున్నాయి సంవత్సరానికి. 15 లక్షలు ఇంటూ 1 లక్ష వేసుకున్నా 15 లక్షలు. ఎంత మనీ క్రైమ్కు మనం దారాదత్తం చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం? విదేశీయుల కన్నా చేస్తున్నాము, లేదా మరీ 10th క్లాస్ డ్రాప్ అయిన చిన్న క్రిమినల్స్ చేస్తున్నాం. మన డబ్బు అంతా కూడా అటువంటి వాళ్ళకి చేరడం వల్ల, తెలివి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు చేరితే అది ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. తెలివి లేని వాళ్ళ దగ్గర డబ్బు చేరితే అది క్రైమ్కి ఉపయోగపడుతుంది. వాడు ఇంకొక ఫిజికల్ క్రైమ్ చేస్తాడు, ఇంకొక మర్డర్ చేస్తాడు, రేప్ చేస్తాడు, లేదా టెర్రరిజంకు పోతాడు. కాబట్టి దయచేసి మీరు 10,000 పోయిందా, 5,000 పోయిందా అని అనుకుంటే కుదరదు. పోకుండా ఉండడమే మార్గం. దేన్ని ఆన్లైన్లో డబ్బులు కట్టు అంటే దేన్ని నమ్మకండి. డబల్ లాభం వస్తుంది అంటే అసలే నమ్మకండి. ఎక్కడ ఎప్పుడు ఏ లాభము రాదు. సార్ మీరు నాకు లోన్ యాప్లో ఒక మాట చెప్తున్నారు, లింక్ అనేది ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని వెళ్తే సేఫా, లేదు వాడు పంపింది లింక్ క్లిక్ చేస్తే సేఫా? వాడు పంపించిన లింక్ క్లిక్ చేస్తే అసలే సేఫ్ కాదు. అట్లని ప్లే స్టోర్లో ఉన్నవన్నీ చాలా, ఈ మధ్య పాట వచ్చింది కదా, శుద్ధ పూసని అని, అట్లేం కూడా కాదు. వాళ్ళు ప్లే స్టేషన్లో, గూగుల్ ప్లే స్టేషన్లో కూడా వాళ్ళు రోజుకు 100లలో యాప్స్ను డిలీట్ చేస్తుంటారు. కారణం ఏంటంటే అవన్నీ ఫ్రాడ్యులెంట్గా పనిచేస్తుంటాయి. ఒరిజినల్ ప్లే స్టేషన్స్లో కూడా అనవసరమైన వాటిని డౌన్లోడ్ చేయకండి. 2, డౌన్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్లో వెళ్ళి ఆ
పర్టికులర్ యాప్ ఏవైనా డేటా తీసుకుంటోందా, ఇమేజ్లు తీసుకుంటోందా, లేదా వీడియో తీసుకుంటోందా, లేదా టెక్స్ట్ మెసేజ్ తీసుకుంటుందా, లేదా మా ఆడియో వింటోందా, ఇవన్నీ దేనికి ఎనేబుల్ అయి ఉన్నాయో కూడా చూడండి. ఒకవేళ మీరు చూసేటప్పటికీ వాటి డేటా లాగేస్తాడు. అందుకని దానిపైన రివ్యూలు చదవండి. ఆన్లైన్లోనే ఉన్నారు మీరందరూ. ఆ రివ్యూ ఏముంది, ఆ పర్టికులర్ యాప్ గురించి, ఆ సైట్ గురించి ఏం రివ్యూ రాసి ఉండబడింది, అవన్నీ చూడండి. అటువంటివి చూసి మీకు నచ్చినా కూడా ఒక ఏమీ డేటా లేని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. అనుమానంగా ఉండే మీ ఇవేమైనా ఉంటే, యాప్స్ ఏదైనా ఉంటే ఫోన్లో అసలే డేటా లేకుండా మీ ఇమేజెస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, కాంటాక్ట్ నంబర్స్ కానీ ఏవి లేని చోట డౌన్లోడ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. చాలామంది ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకొని రేపు వాళ్ళు రాస్తుంటారు ఆన్లైన్ బ్లాగ్స్, దీంట్లో ఇటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు, వాళ్ళ సొంత ఫోన్లో చేసుకుంటే వాళ్ళ డేటా పోతుంది. ఒక ఫోన్ పెట్టుకొని దానిలో ఏ డేటా లేకుండా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను ఫాలో కండి, వాళ్ళను చూసుకుంటూ ఉండండి. మళ్ళీ అటువంటి వాళ్ళని ఫాలో కమ్మంటే అటువంటి క్రిమినల్ ఎవడో ఉన్నాడంటే వాడిని ఫాలో కాకండి. చాలా జాగ్రత్తగానే ఉండాలి ఆన్లైన్లో. మీరు కూడా మాస్టర్ కావాలి అలా చూసి చేసుకోవడానికి. సార్, ఇప్పుడు మీరు ఫ్రాడ్ గురించి చెప్పారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయర్స్ అనేది ఒక రోల్ స్టార్ట్ అయింది. యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్ ఒక్కొక్కరు 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్స్ పెట్టుకుని ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతుంటే వాళ్ళ వీడియోస్కి, వాళ్ళ పర్సనల్ వీడియోస్ చూసుకోవడం, వాళ్ళ ఫాలోవర్స్ పెంచుకుంటారు. అందులో భాగంగా కమర్షియల్ యాడ్స్ ప్రమోట్ చేయడానికి కొన్ని గేమింగ్ యాప్స్ అనో లేదా డేటింగ్ యాప్స్ అని పెడుతున్నారు. ఆ యూట్యూబరే, ఆ ఇన్ఫ్లుయెన్సరే ఒక సెకండ్ దీని నుంచి ఆయన ఉండండి, లాటరీ యాప్ అనేది చేస్తారు. ఇది చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, యూట్యూబర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి, పబ్లిక్ చూసే వాడిని ఫాలో అయ్యేవాడికి లాభం ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చాలా మంది ఉన్నారు. చాలా మందికి మిలియన్ కన్నా ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉంటున్నారు. 10 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న మన ఐ డ్రీమ్స్ లాగా మన డ్రీమ్ కూడా ఉంది. ఫాలోయర్స్ ఉన్నారు. ఫాలోయర్స్ ఉన్నంత మాత్రం తప్పులేదు, ఇన్ఫ్లుయెన్సర్ది తప్పులేదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్ తెలిసి కానీ తెలియక కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్ నువ్వు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ క్యాసినో యాప్స్ కానీ, లేదంటే లోన్ యాప్స్ కానీ, లేదంటే షేర్ మార్కెట్ యాప్స్ కానీ, షేర్ మార్కెట్ డేటా కానీ, ఇట్లాంటివి మీరు తెలుసో తెలియకో ప్రమోట్ చేశారంటే దీంట్లో ఫాలో అవుతున్న వాళ్ళలో మీకే తెలుసా నంబరు 10 మిలియన్ అంటే కోటి మందిలో ఒక్కడు ఫాలో అయ్యి, ఒక్కడు దాన్ని నమ్మి, ఒక్కడు వాడి దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకున్నా మీకైతే బాధే కదా. దయచేసి మీరు ఏది ప్రమోట్ చేస్తున్నారో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు కూడా చూసుకోవచ్చుగా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని మీరు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ను చూడండి. కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ పోర్నోగ్రఫీ కూడా క్లిక్స్ వస్తుంటాయి. దాంట్లో పోర్నోగ్రఫీ వరకే, అడల్ట్ పోర్నోగ్రఫీ వరకే అయితే అది ఏదో పర్వాలేదు. కానీ అది చైల్డ్ పోర్నోగ్రఫీకి దారి తీస్తే మీరు కూడా నేరస్తులు అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంత జాగ్రత్త పడాలి. రెండోది, ఇన్ఫ్లుయెన్సర్స్కు తెలిసి తెలియకనో ఆ సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, లేదా క్యాసినో గేమ్స్కి సంబంధించిన యాప్స్ ఉంటాయి. అవి మీరు చాలా ధైర్యంగా చెప్పేస్తున్నారు, ఇది ఫాలో అని. చాలా కష్టం. అయితే ఈ కొత్తగా వచ్చిన లా ప్రకారము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఆ బెట్ చేస్తారో వాళ్ళు కూడా 111 దాంట్లో ఒక పాత్ర వహించాల్సి ఉంటుంది. అంటే అంత త్వరగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని అన్ను, కానీ ప్రతి ఒక్కరికి జాగ్రత్త అవసరం. ఫేక్ డేటాను ట్రాన్స్మిట్ చేసినా ఇక ఫ్యూచర్లో డేటా అవసరం. ఎందుకంటే మన ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించిన కొత్త లాలో కూడా ఐటీ యాక్ట్కి సంబంధించిన చాలా నేరాలను ఇంక్లూడ్ చేశారు, పొందుపరిచారు. వాటన్నిటికీ కూడా చాలా ఈజీగానే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరిది డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడో చోట ఉంటాయి. కాబట్టి బాధ్యత, ఇన్ని రోజులు మనం టెక్నాలజీని వాడుకునేదానికి గవర్నమెంట్ మనకు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు మీరు కొత్త బాధ్యత కూడా ఉండాలి అని ఈ కొత్త యాక్ట్స్ చెప్తున్నాయి. దయచేసి ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ఏమేమి ప్రమోట్ చేస్తున్నాము, ఏ నేరాలకు సంబంధించినది ప్రమోట్ చేస్తున్నాము కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే విక్టిమ్స్ కూడా
ఎవరు ప్రమోట్ ఇప్పుడు ఒక మిలియన్ Influencer. మెంబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ దేనివల్ల ఇన్ఫ్లుయెన్సర్ కాబడ్డాడు అంటే అతను సినిమా యాక్టర్ల గురించి రాయడం వల్ల అయ్యాడము. అతను సినిమా యాక్టర్ల గురించి మాట్లాడేది మాత్రమే చూసుకోండి. అక్కడ వాడి అడ్వర్టైజ్మెంట్ ఏదో యాప్ గురించి అయితే అది సంబంధం లేదు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధం లేదు, అది తెలియదు ఆయన. అట్లాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ టెక్నాలజీకి సంబంధించిన బ్లాగ్స్, టెక్నాలజీకి సంబంధించిన డేటానో ఉండి ఉండవచ్చు. ఆ దానికి సంబంధించిన వాటినే దాని గురించి ఫాలో కావండి, దాంట్లో వేరేది వస్తే ఫాలో కాకండి. అట్లా మీ ఫాలోవర్స్కు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. దయచేసి నేరము పెరిగేదానికి ఇటువంటి ఇండైరెక్ట్గా కూడా కృషి చేయకండి. డైరెక్ట్గానే ఇటువంటివి ఉంటాయని ఒకసారి మీరు మీ వాళ్ళని అలర్ట్ కూడా చేసుకోండి, మీ ఇన్ఫ్లుయెన్సర్స్. సార్ కొంతమంది మీరు చెప్తున్నట్లుగానే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకున్న ఫాలోవర్స్కి అలర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్. మరి కొంతమంది కమర్షియల్గా మారి అది చెప్తాను మీరు చెప్పిన గేమింగ్ యాప్ కానీ డేటా దీంట్లో కానీ డేటింగ్ యాప్స్ కానీ ఇటువంటి దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక 1 సెకండ్ 1 మినిట్ తీసుకో 5 లక్షలు 10 లక్షలు తీసుకోవాలి చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ కూడా కొంతమంది అందులో పడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారా ఒకవేళ ఎవరైనా కేసు పెడితే? ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కానీ దాన్ని తెలిసి ఫెసిలిటేట్ చేశాడు అని దానికి కూడా నేరం. అయితే కొన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నాయి, కొన్ని నాన్ కాగ్నిజబుల్ ఉన్నాయి. తెలియకుండా చేయడం వేరు, గూగుల్ యాడ్స్ లో రావడం వేరు. కానీ ఈయన డబ్బులు తీసుకొని తన యాప్ లో తనకున్న ఫాలోవర్స్ లో తనకున్న యూట్యూబ్ దీంట్లో ఫ్రేమ్ లో ఇది పెట్టడం అనేది అవును, ఖచ్చితంగా వాళ్ళను దానికి కాగ్నిజబుల్ అఫెన్సెస్ లోకే వస్తారు వాళ్ళకి తెలిసి చేస్తే. ఈ రోజే నిన్న రాత్రి 2 lakhs ఫీజు కట్టాలని పోయి ఇంటర్మీడియట్ అబ్బాయి కట్టకుండా బెట్టింగ్లో పెట్టి ఇట్లా ఫాలో అయ్యి బెట్టింగ్లో పెట్టి 2 లక్షలకు 10 లక్షలు వచ్చేస్తుందిలే, మనము 2 లక్షలు ఫీజు తర్వాత కట్టుకుందాం, 2 లక్షలు ఎంజాయ్ చేద్దాం అనుకుని పోతే ఆ 2 లక్షలు పోయి సూసైడ్ చేసుకున్నాడు. రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. అది చాలా ప్యాథటిక్. సో టెక్నాలజీలో ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే టెక్నాలజీ నేర్చుకునే అందరూ కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్ ఏం కాదు. టుడే చాలామంది చిన్నపిల్లలకు ఎక్కువ టెక్నాలజీ తెలుసు, చాలామంది పెద్దవాళ్లకు టెక్నాలజీ తెలియదు. తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలను గైడ్ చేసే పరిస్థితిలో టెక్నాలజీ లేదు. నేను అది నా క్లాసుల్లో కూడా చెప్తుంటాను. చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ ఇన్ టెక్నాలజీ, అడల్ట్స్ ఆర్ మైనర్స్ ఇన్ టెక్నాలజీ. కాబట్టి ఈ గ్యాప్ ఎప్పుడైతే మనము తల్లిదండ్రులు దానికి సంబంధించి నేర్చుకోమో ఈ పిల్లల్ని మనం గైడ్ చేయలేము. గైడ్ చేయలేకపోగా వాళ్ళు చూస్తున్న డేటాను మనం చూడం. ఎందుకంటే మన పిల్లలు చూస్తున్న డేటా మనం చూస్తే మొత్తం ఏమని అనుకుంటాడు, మా పిల్లవాడు ఏమని అనుకుంటాడు, అమ్మాయి ఏమని అనుకుంటుందేమో అనుమానం పడ్డాను. అలా కాకుండా వాళ్ళు మీకు చూపించేలాగా మీరు ఒక ప్రయత్నం చేయించుకోవాల్సిందే. పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు ప్రతిదీ ఏం చేస్తున్నామని వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్తే చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ మనమేమి వాళ్ళను తిట్టడం కొట్టడం చేసి భయపెట్టకుండా వాళ్ళని ఆ పరిస్థితికి ఎంకరేజ్ చేసేలాగా మనం చేస్తే చిన్నపిల్లలకు మనం కూడా ఫ్యూచర్లో గైడ్ చేయవచ్చు. చాలా చోట్ల మేము స్కూల్స్లో వెళ్ళి చెప్తున్నప్పుడు పిల్లలకు తెలిసినంత నాలెడ్జ్ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ టీచర్స్కు తెలియదు. ఏ విధంగా హ్యాక్ చేయాలని కూడా చాలామంది 9th క్లాస్ స్టూడెంట్స్కే తెలుసు ఈ రోజుల్లో. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ నేర్చుకొని గమనించుకుంటూ గైడ్ చేయడం ముఖ్యం ఇటువంటి సమయంలో. సార్ ఇటువంటి క్రైమ్ అన్ని కూడా ఎక్కువ సౌత్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు అవుతాయండి? ఇక్కడ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది పెద్ద డిఫరెన్స్ లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఎక్కువ కేసులు సౌత్ ఇండియాలో పోలీస్ ఆఫీసర్స్ రిజిస్టర్ చేస్తున్నారు. ఓకే, ఎక్కువ మందికి సౌత్ ఇండియాలో ఎక్కడ కంప్లైంట్ చేయాలనో తెలుసు. నార్త్ ఇండియాలో ఎక్కువ మంది పోలీసులు కేసెస్ రిజిస్టర్ చేయటంలా. మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చూస్తే మహారాష్ట్ర వరకు, సౌత్ ఇండియా నుంచి అప్ టు మహారాష్ట్ర వరకు చాలా కేసులు రిజిస్టర్ అయి ఉంటాయి. యూపీ ఈ మధ్యకాలంలో కొంత రిజిస్ట్రేషన్ పెంచింది. అదే మిగిలిన చోట్ల తక్కువ ఉంటాయి. అంటే నేరం జరగదా అంటే ఇది యూనివర్సల్ నేరం. ఒక పాతకాలంలో నేను ఎక్కువ కేసులు రిజిస్టర్ చేసిన రోజుల్లో ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాశాడు, ఎక్కువ కేసులు రిపోర్ట్ అయిన హైదరాబాద్ అని.
అక్కడ ఉద్దేశం ఆయనది ఏమంటే హైదరాబాద్ సరైన పోలీసులు లేరు, ఇన్ని కేసులు జరుగుతున్నాయి అన్నట్టు రాశాడు. కానీ సరైన పోలీసులు ఉన్నందువలన కేసు రిజిస్టర్ అయ్యాయి. ఇక్కడ ఎందుకు ఆ విధంగా అంటే మామూలు క్రైమ్స్ లో అయితే ఎక్కువ క్రైమ్ జరిగింది అనుకోండి, మర్డర్ కేసులు ఎక్కువ జరిగాయి నా పోలీస్ స్టేషన్లో, అది పోలీసుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఆన్లైన్ క్రైమ్లో నా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఎక్కువ మంది విక్టిమ్స్ ఉంటే క్రిమినల్స్ ఎక్కువ మంది ఉన్నట్టు కాదు, ఎక్కడి నుంచైనా వాడు క్రైమ్ చేయవచ్చు. జామతాడ నుంచి చేసినా వాడే నా పోలీస్ స్టేషన్లో ఉండి ఉండొచ్చు, అది భరత్పూర్ నుంచి చేసినా నా ఉండొచ్చు, మేవాట్ నుంచి చేసినా నా దగ్గర ఉండొచ్చు. కాబట్టి కేసెస్ రిజిస్టర్ అయిన చోటును ఎక్కువ నేరానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, అక్కడ అవేర్నెస్ పెంచాలి. సో అవేర్నెస్ పెంచుకుంటూ చేస్తుండడం వల్ల ఫస్ట్ నుంచి కూడా సౌత్ ఇండియాలో నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్ట్రేషన్ ఎక్కువ, నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ కూడా ఎక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం క్రిమినల్స్ ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చాం, జామతారా నుంచి, భారత్పూర్ నుంచి, మేవాట్ నుంచి, నోయిడా నుంచి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి, ఇక్కడి నుంచి పట్టుకుని వచ్చాం. అదే నా క్వశ్చన్ కూడా, క్రిమినల్స్ అందరూ కూడా నార్త్ ఇండియా అండ్ అందరూ కాదు, కొంతమంది మీరు చెప్పిన ప్లేసుల్లో ఉంటే విక్టిమ్స్ అందరూ సౌత్ ఇండియా కనిపిస్తుంటారు. అంటే మీరు విక్టిమ్స్ సౌత్ ఇండియాలో, మీరు ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం తెలుసు కాబట్టి బయటపడుతున్నారు. నార్త్ ఇండియాలో క్రిమినల్స్ ఎక్కువ ఉన్నారు అంటే ఒక 10 ప్రదేశాలు ఈ మధ్య గుర్తించారు రీసెర్చ్లో. ఆ 10 ప్రదేశాలు కూడా వెస్ట్ నుంచి నార్త్ నుంచి ఈస్ట్ వరకు అవి స్ప్రెడ్ అయి ఉన్నాయి, కానీ ఇటుపక్క తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్క కూడా కొంత మొదలైంది వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఇంకొక కారణం ఏమిటంటే లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగువాడు ఇంకొక తెలుగువాడిని మోసం చేస్తూ ఉంటే అవతల వాడు వేసే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హిందీ వాడు నేను కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పి ఫోన్ చేస్తే ఇక్కడున్న మన ఆంధ్రప్రదేశ్ మిత్రుడు ఎన్ని ప్రశ్నలు వాడిని ఉల్టా వేయగలడు, అర్థం చేసుకోవడానికే సరైన టైం జరగదు. దానివల్ల ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో కూడా కొంత మనకు తేడా ఉంటుంది. అలా కాకుండా అటుపక్క నుంచి ఇంగ్లీష్లో మాట్లాడారు, ఇటుపక్క నుంచి తెలుగులో మాట్లాడుతున్నారు, కానీ తమిళ్లో మాట్లాడుతున్నారు, నమ్మేది ప్రమాదం ఉంది, వాడేదో బ్యాంక్ అఫీషియల్ ఏమో అని నమ్మే ప్రమాదం. మూడోది ఏంటంటే కాల్ సెంటర్స్ ఎక్కువ భాగం ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఈ క్రిమినల్స్ చాలా మంది ఆ కాల్ సెంటర్స్లో పనిచేసి ఏ విధంగా బ్యాంక్ అఫీషియల్ మాట్లాడతారు, కస్టమ్స్ అఫీషియల్ మాట్లాడతారు అనేది నేర్చుకొని వాడు చేస్తున్నాడు. అక్కడంతా హిందీ బెల్ట్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు నేరము చేయటానికి ఒక ఛాన్స్ దొరికింది. మూడోది ఏంటంటే అనానిమిటీ. నార్త్ ఇండియా వాడు సౌత్ ఇండియాలో క్రైమ్ చేస్తే సౌత్ ఇండియా పోలీస్ ఆఫీసర్ నార్త్ ఇండియాకు వెళ్ళి అక్కడ పట్టుకొని వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ వేయాలంటే వీడు 10 రోజులు టైం వేస్ట్ చేయాలి. ఆ 10 రోజులు ఇక్కడ 1000 కేసులు వచ్చేసి ఉంటాయి. ఇతను ఒక సైబర్ క్రైమ్కే కాదు అన్ని క్రైమ్స్ చూసుకోవాలి. సో ఇంత టైం స్పేర్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఈ క్రిమినల్స్ కూడా ఏం చేస్తారంటే సౌత్లో ఉన్న క్రిమినల్స్ నార్త్లో విక్టిమ్స్ను, నార్త్లో ఉన్న క్రిమినల్స్ సౌత్లో చేయడం వల్ల మనకు ఒక ప్రదేశం వాళ్ళు ఇంకో ప్రదేశాన్ని తిట్టుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఒక కారణం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ అంటే మీరు చాలా ముందు నుంచి అదే చెప్తున్నారు, సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడకుండా ఉండాలంటే టిప్స్ చెప్పండి వాళ్ళకి. ఒకటేనండి, ఆన్లైన్లో ఎవరైనా అడిగితే డబ్బు కట్టద్దండి. అంతకుముందు మీరు 100 మిస్టేక్స్ చేసి ఇవ్వండి, మీ డేటా పోనివ్వండి, ఏమన్నా కానివ్వండి. ఆన్లైన్లో ఎవరైనా అడిగితే ఓటీపీ చెప్పకండి. ఆన్లైన్లో ఎవరైనా దేనికోసం డబ్బులు అడిగినా డబ్బులు ఇవ్వకండి, అవన్నీ ఫ్రాడే. మూడోది, మీకు ఈ మధ్యకాలంలో ఇంకొక ట్రెండింగ్ వ్యాపారం ఏం జరుగుతుందంటే మోస్ట్లీ ఒక ఏపీకే ఫైల్ మీ వాట్సాప్కి వస్తుంది, బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా అది కనపడుతుంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, యూనియన్ బ్యాంకో, ఆంధ్ర ఏదో బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఏపీకే ఫైల్ అంటే ఆండ్రాయిడ్కి మాత్రమే అవి లోడ్ అవుతాయి. ఆ ఫైల్ చూసి ఏదో నా బ్యాంక్ వాడు పంపించాడని చెప్పి మనం క్లిక్ చేస్తేనే మన మొబైల్ ఫోను హ్యాక్ అవుతుంది, మన బ్యాంకుకు సంబంధించిన క్రెడెన్షియల్స్ అన్ని వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. సో ఈ మూడో సలహా ఏమంటే ఎవరైనా ఏపీకే ఫైలు ఏ బ్యాంక్ నుంచి వచ్చి డౌన్లోడ్ చేసుకోమని అన్నా, ఓపెన్ చేయమని అన్నా చేయకండి. అది బ్యాంకు పేరు మీదే వచ్చినా చేయకండి, అవన్నీ కూడా ఫ్రాడ్యులెంటే. నెక్స్ట్ టిప్ ఏమిటంటే మీకు క్యూఆర్ కోడ్ వచ్చి డబ్బులు ఇస్తాము దీన్ని స్కాన్ చేయండి అంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయకండి.
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మన డబ్బులు పోయేదానికి మాత్రమే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం. అక్కడి నుంచి వచ్చే డబ్బులు రావాలంటే మనం స్కాన్ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి. వాడు మీకు ముందు ₹1 పంపించి క్యూఆర్ కోడ్ పంపిస్తాడు, మీరు స్కాన్ చేయండి మీకు ₹1 వచ్చేస్తుంది మీ అకౌంట్కొని. మనము స్కాన్ చేసిన వెంటనే ₹1 వచ్చేస్తుంది, కానీ మనం స్కాన్ చేసినందువల్ల కాదు, వాడు డైరెక్ట్గా ₹1 వేస్తాడు. మనమేమనుకుంటాం స్కాన్ చేసినందువల్ల వచ్చింది కొని నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ₹72,000 కూడా వేస్తాం. ఇవి అలా వేయకూడదు. కాబట్టి స్కాన్ చేసేటప్పుడు ఎటువంటి ఏ ఇన్ఫర్మేషన్తో పాటు మనము స్కాన్ తీసుకుంటున్నామో గమనించుకోండి. టెక్స్ట్ మెసేజెస్ చదవండి. మీరు డబ్బులు కట్టాలంటే స్కాన్ చేయండి, మీకు డబ్బులు రావాలంటే స్కాన్ చేయకండి. లాస్ట్ది, మీకు ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీ పూర్తిగా చదవండి. ఫస్ట్ లైన్లో 6 డిజిట్లు పెట్టి బ్లూ కలర్లో పెట్టి అండర్లైన్ చేస్తూనే మనం ఇట్లా ఫోన్ పెట్టుకొని పూర్తిగా చదవటం ఇష్టం లేక కింద ఇట్లా పక్కన చూసి చెప్తుంటాం. అదేమని రాసి ఉంటుంది, మీ ఆధార్ కార్డు ద్వారా పేమెంట్ ఎనేబుల్ చేస్తుడానికి మీకు 1 టైం పాస్వర్డ్ అని వచ్చి ఉంటుంది. అది మీరు ఎస్ అంటారు. మీరు దానికి పంపించిన వెంటనే మీ ఆధార్ కార్డు ఎనేబుల్ అయిపోతుంది, మీ అకౌంట్ నుంచి మొత్తం మనీ వాళ్ళు తీసుకుంటారు. సో మీరు ఓటీపీని చదవండి. చాలామంది తెలుగు వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ ఇంగ్లీష్లో వస్తుంది. మీరు చదవలేకపోతే పక్కన వాళ్ళకి చూపించండి అది ఏం మెసేజ్, మీరు సొంతంగా చెప్పకండి. మనం ఎందుకు నేర్చుకుంటాం సొంతంగా అంటే, మనం ఏదైనా పార్సల్ ఆర్డర్ చేస్తే కూడా ఒక ఓటీపీ వస్తుంది, వచ్చిన వాడికి అది చెప్తుంటాం. ఆ మైండ్లో నుంచి మనం అన్నీ చెప్పడం మొదలు పెడతాం. వచ్చిన వాడికి చెప్పడానికి, ఫిజికల్గా ఎదురుకు వచ్చిన వాడికి, ఆన్లైన్లో ఉన్న వాడికి తేడా ఉంది కదా. ఆన్లైన్లో మంచివాడు ఉండొచ్చు, చెడ్డవాడు. ఇంటి దగ్గర అయితే వాడు ఒక పార్సల్ తోటి వచ్చాడు. కాబట్టి అక్కడ చెప్పడానికి ఇక్కడ చెప్పడానికి తేడా ఉంది. ఇటువంటివి ఏవి చెప్పకండి. మీ పిన్ నంబర్స్, మీ మొబైల్ ఫోన్ పిన్ నంబర్స్ మార్చుకుంటూ ఉండండి. మీ ఏటీఎంకు సంబంధించిన పిన్ నంబర్స్ మార్చుకుంటూ ఉండండి. మార్చేది ఎక్కడ మార్చాలి, మీరందరూ కూడా బ్యాంకుకు సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోరు. ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి అక్కడ పిన్ నెంబర్ మారుస్తారు. అక్కడ ఎవరైనా కెమెరా పెట్టింటే మీ పిన్ నెంబర్ తెలిసిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో రీసెట్ పిన్ అని ఉంటుంది, మనం రీసెట్ చేసుకోవచ్చు పిన్. లేదా బ్లాక్ యువర్ ట్రాన్సాక్షన్స్ టిల్ అనదర్ ట్రాన్సాక్షన్, అంటే నేను ఈరోజు నా బ్యాంకులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ నేను ఆపుకొని రేపు నేను చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. లేదా గంట తర్వాత మళ్ళీ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవచ్చు. సో మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. మనకు యాప్ కానీ మన ఫోన్లో ఉంటే మొత్తం కంట్రోల్ మన అకౌంట్స్ పైన ఉంటాయి. పొరపాటున మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినా అది బ్లాక్ చేసుకునే దానికి మనకు ఛాన్స్ ఉంటుంది. లేదా మనం ఎప్పుడైనా మన క్రెడెన్షియల్స్ ఇచ్చేసినా వాడు డేటాను మిస్యూజ్ చేసుకోకుండా మనం బ్లాక్ చేసుకునే దానికి యాప్ ద్వారా ఛాన్స్ ఉంటుంది. అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ను అర్థం చేసుకోండి, ఖాళీ టైంలో అర్థం చేసుకోండి. వచ్చినప్పుడు ఏదో మెసేజ్ వచ్చినప్పుడు అప్పుడు చూడాలంటే పానిక్ అయిపోతాం. ముందు ఏ ఫీచర్స్ దేనికి పనికొస్తాయి దాన్ని అర్థం చేసుకోండి. సింపుల్గా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ను మీరు ఒక మాస్టర్ లాగా, మీరే బ్యాంక్ పెట్టినంతలాగా మీరు చేసుకోవచ్చు. కానీ మనము స్లేవ్ లాగా అయిపోయి భయపడిపోయి దాన్ని ఉన్నదంతా కూడా ఇచ్చేస్తుంటాం. దయచేసి ఎవరు ఏ దానికి డబ్బులు అడిగినా ఆన్లైన్లో మీరు ఆర్డర్ ఇచ్చిన ఆన్లైన్ మెటీరియల్కు తప్ప దేనికి డబ్బులు కట్టండి. ఆల్రెడీ మీరు ఏపీకే ఫైల్లో పెట్టుకోను, లేదంటే కొంతమంది మోసపోయారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వెనక్కి రావాలి? వాళ్ళు ఫ్యాక్టరీ రీసెట్లో మొబైల్ ఫోన్ను ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ కూడా కాంటాక్ట్ చేసుకొని బ్లాక్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న డేటా కూడా వాడు కొట్టేసే ఛాన్స్ ఉంది, డేటా కూడా పోయి ఉంటుంది. ఆ డేటా పోతే మనకు ఎటువంటి ప్రమాదం ఉందో దాన్ని ముందే కౌంటర్ చేసుకోవాలి. దాంట్లో ఏదైనా నేకెడ్ ఇమేజెస్ ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి, ముందుగానే ఎవరిది ఉన్నాయో వాళ్ళందరికీ ముందే చెప్పుకోవడం, లేదా ఆల్రెడీ మార్పు అయిపోయిందని వీళ్ళే చెప్పడం చేయడం ద్వారా మందిని ఒప్పుకోకపోవడం వల్ల కూడా కొంత సేఫ్ ఉంటుంది. అట్లని ఒకవేళ నిజంగానే మందిని తెలిస్తే మాత్రం కూడా మనం కొత్త యుగంలో ఉన్నాం. మన నేకెడ్ బాడీ కనపడినంత మాత్రాన ప్రపంచంలో ఏది ఊడిపడిపోయేది ఏం లేదు. దానికి సూసైడల్ అటెంప్ట్స్ ఏం చేసుకోకండి. చాలామంది నా నేకెడ్ బాడీ పోయింది కదా, కనపడుతోంది కదా అని చాలామంది అమ్మాయిలు పర్టికులర్గా సూసైడ్ చేసుకుంటున్నారు. ఏమీ కాదమ్మా, అటువంటి ఎవరు ఏమీ పట్టించుకోనక్కర్లేదు. మన సొసైటీ మారుతున్న కొద్దీ మనము మారాల్సిందే. పొరపాటున అటువంటివి ఏమైనా జరిగి మన డేటా
వాళ్ళ వైపు వస్తే ధైర్యంగా నిలబడండి, అది మాది కాదని చెప్పండి. ఆ, అర్థం చేసుకునే దానికి చుట్టుపక్కల ఉన్నారు. దయచేసి సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేసుకోకండి. మనలో అమాయకత్వం, మనలో ఉన్న అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారిందంటున్నారు రామ్మోహన్ గారు. కరెక్ట్గా అని చెప్పింది. ఎందుకంటే వాడు చెప్పిందల్లా మనం ఆడుతూ వాళ్ళు చెప్పగానే ఓటీపీ చెప్తే ఇటువంటి పరిణామాలు ఎదురొస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రామ్మోహన్ గారు చెప్పిన దాంట్లో ఎక్కువగా అమ్మాయిలు ఎక్కడైతే ఈ ఫ్రాడ్ జరిగిందో ఆ ఫ్రాడ్ బాధితులు చనిపోవడాలు చేసిన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఏమాత్రం ధైర్యంగా ఆధారపడకుండా పోలీసులకు వెళ్ళి నేరుగా కంప్లైంట్ ఇవ్వండి, అటువంటి వాళ్ళు పట్టుకోవడానికి పోలీసుల సిస్టమ్ కూడా ఉంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవద్దు, మీ కుటుంబాలు అనాథాలు చేయొద్దంటూ రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఇది రామ్మోహన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.